ముఠా వ్యూహం 2014-19 మధ్య ఏం జరిగిందో గుర్తుందా? మేధావుల ముసుగులో కొందరు, తటస్థుల అవతారంలో మరికొందరు, సామాజికవేత్తలు వంటి ఇంకొందరు ఒక పథకం ప్రకారం అప్పటి చంద్రబాబు ప్రభుత్వాన్ని తప్పుబడుతూ విమర్శిస్తూ వచ్చారు. ఈ బృందంలో మాజీ అధికారులు ఉన్నారు. తెర ముందు కనిపించేది వీరు, కానీ తెర వెనకుండి నడిపించింది మాత్రం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అప్పట్లో టీవీ ప్రభుత్వం ఏర్పడిన 3 ఏళ్లకి విష ప్రచారం మొదలైంది. ఇప్పుడు కూటమి సర్కారు ఏర్పాటై ఏడాదైనా కాకముందే కుట్రల వ్యూహం మొదలైంది. జగన్ ప్రభుత్వంలో ప్రధానమైన పదవి అనుభవించిన ఒక అధికారి ఈ దిశగా రహస్య సమావేశాలు నిర్వహిస్తున్నారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. వాళ్ళు మేధావులు అన్నటువంటి వాళ్ళు వాళ్ళ అభిప్రాయాలు చెప్తుంటారు. వాళ్ళు అప్పుడైతే జగన్ని ఫస్ట్ రోజు నుంచినే చెండాడారు కదా, అది చంద్రబాబు జయించినట్ట. అంటే రాబోయే రోజుల్లో ఇప్పుడు జనంలో తీవ్ర వ్యతిరేకత పెరుగుతోంది. ఒక సంక్షేమ పథకాలు ఆగిపోవడం కావచ్చు, లేకపోతే అమరావతి కేంద్రీకృత అభివృద్ధి కావచ్చు, ఇట్లాంటివన్నీ ఇక తటస్థులు వచ్చి మాట్లాడుతుంటారు. వాళ్ళందరి చేత జగనే మాట్లాడిస్తున్నాడని చెప్పాలి. విషం చెమ్మడం అనే దాని గురించి విషపు నాగు మాట్లాడుతోంది. అది విషం గురించి పాము మాట్లాడితే ఎట్లుంటుందో ఆంధ్రజ్యోతి మాట్లాడితే అట్లుంటుంది. లేకపోతే అకాల వర్షం తీరని నష్టం